మాట్లాడుతున్నారు. ఎన్నాలండి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు? సతీష్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు టూరు వెళ్లి మేము నిన్న రైతులందరికీ కూడా డిసెంబర్ 6 వరకు పర్యటన చేసిన తర్వాత తక్షణ సహాయం కింద 10,000 ఇవ్వండి, ఎకరాకి 35,000 ఇవ్వండి, ఇది న్యాయం జరుగుతుంది. 3 సార్లు తుఫాన్ కి ఎదుర్కొన్నారు ఈ రైతులు, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారని ఒక బాధ్యత గల రాజకీయ ప్రతిపక్ష నాయకుడిగా చెప్పారు. దానికి ఇంతవరకు ఈ ప్రభుత్వం నుంచి ఏ రకమైన రియాక్షన్ లేదు. నిన్నటికి నిన్న మేఘాల మీద అర్ధరాత్రి 10:30కి 10 o'clock 127, 128 జీవోలు రిలీజ్ చేశారు. ఏమిటండి డ్రామా? 128, 127 జీవోలు ఏమిటో తెలుసా సతీష్ గారు? ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటి వరకు ఇవ్వండి రిలీజ్ చేస్తూ ఈ రోజు పేపర్ ప్రకటనలో ఇస్తారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నివర్ తుఫాన్ వచ్చి నెల తిరగక ముందే పంట నష్టపరిహారం అని ఇస్తున్నారు. సతీష్ గారు మీకు చూపిస్తున్నాను. అడ్వర్టైజ్మెంట్ల మీద ఉన్న శ్రద్ధ, పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ, తుఫాను నష్టపరిహారం ఏమిటి, ఇన్పుట్ సబ్సిడీ ఏంటి, రెండింటి తేడా తెలియదా ప్రభుత్వానికి? ఇన్పుట్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ. జీవోలు జారీ చేయడానికి పాలసీ అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పడంతో పాటు అల్టిమేటం కూడా ఇచ్చారు. ఇది గాని అమలు చేయకపోయినట్లయితే మేము అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా చేయడం జరిగింది సతీష్ గారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అర్జెంట్ గా రైతుల దృష్టి మరల్చడానికి మేనేజ్మెంట్ ఇన్పుట్ సబ్సిడీ 646 కోట్లు ఇంతవరకు రిలీజ్ చేయింది. అగమేఘాల మీదకి 2 జీవోలు రిలీజ్ చేసేసి మేము నివార్ తుఫాన్ నష్టపరిహారం ఇచ్చాం అని చెప్పేసి మీకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పదాలు వాడతారు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్. రైతుల ఖాతాలో జమ అయిపోతున్నాయని చెప్పేసి ఎవరిని మోసం చేస్తారండి? బుచ్చి చౌదరి గారు మోసం చేస్తారు. బుచ్చి చౌదరి గారు రైతులు ఇప్పుడు గుర్తొచ్చారు.